సార్ హైడ్రా ఉన్న బుద్ధ భవన్ బఫర్ జోన్ లో ఉందంటున్నారు. ఈ బుద్ధ భవన్ మీ హైడ్రా ఆఫీస్ ఎప్పుడు చేంజ్ చేస్తున్నారు? హైడ్రా ఆఫీసు అనేది బుద్ధ భవన్ ఇది కింద నాలా ఎక్కడ బ్లాక్ చేయట్లేదు. సో నువ్వు ఏదో ఫైనల్ గా మాకే ఎసరు పెట్టేటట్టున్నావు, నువ్వు ఏదో మమ్మల్ని జరుపమని చెప్తున్నావు. హైడ్రానే మూసేద్దామని చూస్తున్నట్టుంది లక్ష్మీకాంత్. లేదు సార్, లేదు సార్. లేదనమ్మా, ఇప్పుడు దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మనం ఇప్పుడు పెద్ద సమస్య అన్నిటికన్నా చెరువులు కబ్జా చేస్తున్న దానికి ఏంటంటే ఈ శిఖం పట్టాస్ అనే దాన్ని పట్టా కింద అందరూ తీసుకుంటున్నారు అన్నమాట. చెరువులో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి సర్కారీ శిఖం ఉంటుంది, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ద శిఖం పట్టాస్ ఉంటాయి. శిఖం పట్టా కూడా అది యాక్చువల్గా ఒక చెరువు తయారయ్యేటప్పుడు కంపెన్సేషన్ ఇచ్చేసి చెరువు తయారు చేస్తారు. ఒక చెరువు తయారు చేసినప్పుడు 1000 ఎకరాలు కావాలి, దాంట్లో 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 900 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉంది అనుకోండి. ఆ 900 ఎకరాలు కూడా తీసుకొని దాన్ని మొత్తం వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చే చెరువును తయారు చేస్తారు. తయారైన తర్వాత అప్పుడు ఏకశాల పట్టా ఇది ఉండేది, అంటే పాత కాలంలో అప్పుడు ఇది ఒక 1 ఇయర్ అంటే ఒక 1 క్రాప్ కోసం వాళ్ళు లీజ్కి ఇచ్చేది. ఆ లీజ్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా లీజ్ రెన్యూ కావాలి. అంతేగాని అది వాళ్ళకు అది మెల్లిగా ఏమైందంటే ఆ శిఖం పట్టా అనేది శిఖం మెల్లిగా మామే పట్టా అని తయారైతే వచ్చింది మన పహానీల్లో చాలా చోట్ల అది మాకు కనబడ్డది. సో దాని మీద వాళ్ళకి ఎటువంటి టైటిల్ కానీ వాళ్ళ ఓనర్షిప్ రైట్స్, అంటే దానికి సంబంధించినటువంటి ఓనర్షిప్ రైట్స్ ఉండవు. దాంట్లో ఓన్లీ అగ్రికల్చర్ వరకే చేసుకోవచ్చు, కానీ టైటిల్ ఓకే వాళ్ళ పేరు మీద ఆ పట్టాస్ దాంట్లో కూడా, ఎందుకంటే అది గవర్నమెంట్కి సంక్రమించింది, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళకి మహా అయితే కనుక అక్కడ రేపు దాంట్లో కూడా మేము చూసిన దాన్ని బట్టి మాకు అంటే మేము లీగల్ ఎక్స్పర్ట్స్ అందరితోటి మేము డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద ఎటువంటి సంక్రమించవు హక్కులు అనేది మాకు వచ్చినటువంటిది. మేము చూస్తాం రేపు మేము చెరువులు దీన్ని ఎప్పుడైతే మేము రీజనరేట్ చేస్తుంటామో అప్పుడు దీంట్లో మేము బండ్స్ అది క్రియేట్ చేసి మాకు వచ్చేటువంటి లీగల్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని మేము హైకోర్టులో వస్తుంటే మేము అప్పుడు దాన్ని ఎదుర్కొంటాం. బట్ డెబ్రీ అనేది డంపింగ్ అనేది నెంబర్ 1 సమస్య. ఇది డెఫినెట్గా ముందు ఆ సంబంధించిన ఆపరేటర్స్ని, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ని కూడా వాళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంత డంప్ చేసినా కానీ అది వేస్ట్ అది, ఎందుకంటే ఫైనల్గా దానికి పర్మిషన్ అక్కడ రాదు. వాళ్ళ పట్టా ల్యాండ్లో ఏంటంటే దాన్ని హైట్ లెవెల్ చేసుకోవాలని చూస్తారు. దాన్ని కూడా మనకి ఎక్కడ డంపింగ్ అవుతుందో దాన్ని కూడా తెలుసుకోవడానికి రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ని, శాటిలైట్ ఇమేజ్ని కూడా ఎప్పటికప్పుడు తీసుకుని మనం అలర్ట్ ఇచ్చేటటువంటి విధంగా కూడా చేస్తున్నాం. సీసీ కెమెరాస్ కూడా పెడతాము. అండ్ ఇంతే కాకుండా మా వైపు నుంచి హైడ్రా సిబ్బంది కూడా దాదాపు ప్రతిరోజు కూడా నైట్ కొన్ని చోట్ల ఉండి పట్టుకుంటున్నాం. చాలా బండ్లు కూడా పట్టుకొని ఎక్కడెక్కడైతే బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. మూసీ పైన కూడా వస్తే ఆటోమేటిక్గా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నమాట.